తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఏం పని లేనట్టుగా కొందరు యూట్యూబ్ ఛానల్ పట్టుకొని టీడీఎంఏ అని పెట్టుకొని ఈ టీడీఎంఏకి సంబంధించిన కొందరు జర్నలిస్టులు పదే పదే తీర్మాన మల్లన్న పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తా ఉంటా, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కథ చెప్తా ఉంటా. ఇదంతా ఈ లెక్క అంతా ఏంది, కథ అంతా ఏందని చెప్తా ఉంటా. ముందుగా మనం నిన్న ఒకరి సంగతి చెప్పినాం. అయితే ఈరోజు మనకు V6 రాములమ్మ అంటే అందరికీ క్లియర్గా తెలుసు. V6 ఛానల్లో మల్లన్నతో పనిచేసింది. అప్పుడు మల్లన్నతో చాలా నిజంగా వీళ్ళకి మధ్య మంచి అన్న చెల్లెళ్ళ అనుబంధమే ఉండేది. అన్న అంటే చెల్లె అనుకునేది. ఇట్లా ఏది తీర్మాన మల్లన్న అరెస్ట్ అయినప్పుడు కూడా మల్లన్న దగ్గరికి పోయి మందలు ఇచ్చింది, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నది. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీలను ఓసీలు ఎంత అణచివేస్తున్నారు, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకట్టినట్టుగా చూపెట్టడంలో తీర్మాన మల్లన్న సక్సెస్ అవుతున్న నేపథ్యంలో మరి రాములమ్మ ఈమెకి ఏమైందో తెలియదు. కాకపోతే ఈమె ఒక బాపనోళ్ళ ఆయన చేసుకున్నదట. బాపనోళ్ళ ఆయన ఏమో చేసుకున్నది, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళనేమో ఆయన చేసుకున్నది. మరి ఈమెకు ఇలా భర్తను అంటున్నాను అనిపిస్తుందో మరి ఏమనిపించిందో తెలియదు కానీ కొన్ని మాటలు మాట్లాడుతుంది, అవాకులు చెవకులు చేస్తూ ఉన్నది. మనకు ఆమెకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీసీ ఉద్యమానికి మీరు చేసింది ఏముండదు. బీసీలకు జరుగుతున్న అన్యాయంలో నిజంగా జరుగుతున్న అన్యాయం అని మీరు చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ మీకు వచ్చే రేషన్ మటుకు తీర్మాన మల్లన్న పైన వస్తుంది. తీర్మాన మల్లన్న ఇవి ఏం మాట్లాడుతుందంటే